ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు. మరొక నూతన దినం దేవుడు నీకు మాకు మనందరికీ దయక్రీటింగా అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప వాత్సల్యము, ఆయన కృప ఎడతెగక మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో, మనందరి జీవితాల్లో నిలుస్తూ ఉంది. నిజమే, అనుదినము ఆయన వాత్సల్యత చూపకపోతే మనం ఏ పాటి వారం? మనం ఏమాత్రం కూడా యోగ్యులము, అర్హులమని, అర్హమైన పాత్రులమని, మనం అర్హులమని ఏమాత్రం కూడా కాదు. కానీ దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క కనికరం, ఆయన మన పట్ల ఉన్న ఆ యొక్క అగాపే ప్రేమ అదే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రియ పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ యొక్క వాక్యం వినుటతోడనే మాకు వెలుగు కలుగుతుంది, మాకు విశ్వాసం కలుగుతుంది ప్రభువా. దేవా నాయన, ప్రతిదినము ఉదయకాల సమయంలో బ్లెస్సింగ్ బ్రెడ్ అనే యొక్క ప్రోగ్రాం చేయడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా ప్రియ రక్షకుడా, ప్రియ తండ్రి ప్రభా, అనేకులు ప్రభా బ్లెస్ చేయబడడానికి సహాయం చేయండి, దీవించబడడానికి సహాయం చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలగాలయ్యా. మేము అయోగ్యులము, పాత్రులము, నిష్ప్రయోజకులమైన దాసులము. కానీ నీ కృపచేత మీరు కార్యం జరిగించి ప్రజల జీవితాల్లో మీరు మేలు చేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సంధించి బలపరిచి వారిని ఓదార్చి వారిని ఆదరించి వారి యొక్క పరిస్థితుల నుంచి విడుదల అనుగ్రహించి వారిని సరిచేసి వారిని ప్రభువైన నీ యొక్క మార్గంలో నడిపించవలసిందిగా ప్రియ రక్షకుడా, ప్రియ తండ్రి, ప్రియ పరిశుద్ధాత్ముడ వేడుకుంటూ కోరుకుంటూ ఈ సమయాన్ని బ్లెస్సింగ్గా మీరు మార్చమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎస్, ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు 4 ఎపిసోడ్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ యొక్క దినం కూడా మరొకసారి మిమ్మల్ని కలుసుకునే కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలాసార్లు చాలామంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, నా జీవితం ఐ షుడ్ బి సమ్వేర్ ఎల్స్, నేను ఎక్కడో ఉండాలి కానీ ఇంకా ఇక్కడే ఉన్నాను. నా జీవితంలో నేను ఇప్పటికే ఎంతో ఆశీర్వదించబడాలి కానీ నా జీవితంలో ఆశీర్వాదానికి బదులుగా శాపము, దుఃఖము, అపరాధము, వేదన నా జీవితంలో అలముకున్నాయి. ఏంటి నా జీవితం ఇట్లాగే ఉందని చెప్పి చాలామంది చింతిస్తూ ఉంటారు. ఒకవేళ నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఆలోచనలో జీవిస్తున్నావేమో, నీ కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం వల్ల కావచ్చు, నీ యొక్క జీవితంలో నీవు సఫలీకృతం చెందలేక, ఆశీర్వదించబడలేక, మలుపులు నీ యొక్క జీవితం వెళ్తూ దేవుడు అనుగ్రహించే ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన, శారీరకమైన, మానసికమైన బ్లెస్సింగ్ని పొందుకోలేక, ఏంటి నా జీవితం ఇక్కడే ఉంది, ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది, ఏంటి నా బ్రతుకు ఎలా అయిపోయింది అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, తప్పనిసరిగా దేవుడు యొక్క దినమున నీతో మాట్లాడుతాడు. మన బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దావీదు మహారాజు ఉన్నాడు. ఆయన మహారాజు కాకమునుపు గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరైన దావీదును ఒక దినమున దేవుడు సౌలును విసర్జించి సమూయేలు ద్వారా దావీదును అభిషేకించాడు. ఈ సంగతి మనందరికీ బాగా తెలుసు. అయితే ఇటువంటి దావీదు మనం చూసినప్పుడు ఏలా లోయలో గొలియాతు 40 దినాలుగా కేకలు వేస్తూ ఇశ్రాయేలు ప్రజలను భయపిస్తూ దుర్భాషలు, దూషణ, శాపపు వచనాలు మాట్లాడుతూ, మీలో ఎవరైనా రండి నాతో యుద్ధం చేయండి అని చెప్పి గొలియాతు సవాలు విసురుతూ ఉన్నప్పుడు ఎవ్వరు ఇశ్రాయేలు ప్రజల్లో వెళ్ళలేకపోయారు. సౌలు కూడా వెళ్ళలేకపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక యవనస్తుడు, ఒక కుర్రాడు దావీదు బయలుదేరాడు. ఒడిసెల చేత పట్టుకొని, రాజా నేను వెళ్తాను, కింగ్ సాల్, ఐ విల్ గో అండ్ ఐ విల్ డిఫీట్ గొలియాత్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి చేత నేను గొలియాత్ని నేను జయిస్తాను అని చెప్పి అన్నాడు. దావీదు సెలవిస్తూ వచ్చాడు. వెళ్ళాడు, ఎలా లోయలోకి దిగాడు, ఏటి రాళ్ళను తీసుకుని వెళ్ళి గొలియాతును జయించాడు. దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు ఒకప్పుడు ఏలా లాంటి లోయల్లో కూడా ధైర్యముతో, బలముతో, ఏ బెదురు లేకుండా ఒడిసెలు త్రిప్పుకొని దావీదు ముందుకు కథం దొక్కాడు, బయలుదేరాడు. శత్రువుని చూసి భయపడలే. అజానుబహుడు, దాదాపు 10 అడుగులున్న శత్రువుని చూసి ఏమాత్రం, ఫిలిస్తీన్ చూసి ఏమాత్రం కూడా భయపడలే. అంత విశ్వాసం, అంత బలాఢ్యుడు దావీదు, అంత దేవునికి ఆత్మశక్తి చేత నింపబడిన వాడు దావీదు అన్నాడు. దావీదు జీవితం మనం చూస్తే ఆ ఏలా లోయలోకి దావీదు లాంటి యవ్వనస్తుడు కుర్రవాడు వెళ్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఎవరు ఈ అబ్బాయి,
ఎవరి వ్యక్తి మనం ఎవ్వరం కూడా ఏలా లోయలో దిగడానికి కూడా ప్రయత్నం చేయలేకపోయామే. 10 అడుగులు గొలియాతు 10 అడుగులు ఎత్తున్న గొలియాతును జయించడానికి మనకు చెమటలు పడుతున్న అసలు ఆలోచనే మనకి రాలేదే. అసలు ఆలోచించడానికే అది సాధ్యం కాలేదే. ఎవరు యొక్క యవనస్తుడు ముందుకెళ్తున్నాడు, కేవలం చేతులు కత్తి కూడా లేదు, శిరస్త్రాణం లేదు, కవచము లేదు, యుద్ధ సామాగ్రి లేదు, ఏమీ లేదు, డాలు లేదు, కానీ వడిసెలు పట్టుకుని వెళ్తున్నాడే. ఒక కర్ర మాత్రమే చేతిలో ఉందే. ఏంటి ఈ యవనస్తుడు? ఆ గొలియాతు చేతిలో ఏమైనా చచ్చిపోతాడేమో, ఏంటో ఏమవుతుందో అని చెప్పి అందరూ టెన్షన్తో ఉద్వేగభరితంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏలా లాంటి లోయలో శిఖరపు అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. ఏలా లాంటి లోయలో శిఖరపు అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. అది దావీదు యొక్క జీవిత విధానం, అది దావీదు యొక్క జీవిత ప్రస్థానం. దావీదు జీవితం అలా ఉంది. ఏలా లాంటి లోయలో కూడా ఎవరు ఈ అబ్బాయి అనేటట్లుగా అందరూ మాట్లాడుకునేటట్లుగా, ఏలా లాంటి లోయల్లో కూడా ఎవరు ఈ అబ్బాయి అని అనుకునేటట్లుగా దావీదు జీవితం ఉంది. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 56వ వచనం మనం చూస్తే సౌలు అడుగుతున్నాడు, హూ ఈజ్ హీ, ఎవరు ఈ అబ్బాయి అని అడుగుతుంటే వెంటనే దగ్గర ఉన్న వారు చెప్తున్నారు, అందుకు రాజు ఈ పొడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అయ్యా ఎవరయ్యా అబ్నేరు, ఈ వ్యక్తి, ఈ దావీదు ఎవరయ్యా, ఈ యొక్క పొడుచువాడు ఎవరయ్యా అంటే ఆ అబ్నేరు చెప్తా ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదయ్యా, ఈ పొడుచువారు ఎవరంటే యెష్షై కుమారుడైన దావీదు. ఎలా లాంటి లోయల్లో ఎవరు ఈ పొడుచువాడు అని చెప్పి అనబడే విధంగా అన్నాడు దావీదు యొక్క జీవితము ఉంది. ఇలాగా దావీదు జీవితం ఇంత అద్భుతంగా స్టార్ట్ అయింది. స్త్రీలు నాట్యం చేస్తున్నారు, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. నీ జీవితం కూడా ఒకప్పుడు దావీదు వలె ప్రజలందరి చేత మనల్ని పొందుకుంటూ, ఆహా నీ వంటి వారు ఎవరు లేరు, భక్తిలో కానీ, లోకంలో కానీ, ఆస్తిలో కానీ, అంతస్తులో కానీ, జీవించే జీవిత విధానంలో కానీ, వీరునిగా ధీరునిగా శత్రువుతో పోరాటం చేసే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, దేవుని యొక్క భక్తి విషయంలో కానీ నీ వంటి వారు ఎవరు లేరు. నీ ఒక దెబోరావి, నీ ఒక గిద్యోనివి, నీ ఒక దావీదువి, నీ ఒక శూరునివి, నీ ఒక దేవుని యొక్క రాయబారివి, నువ్వు బలమైన విశ్వాసివి, నీ విశ్వాసం గొప్పదే అని చెప్పి ఒకవేళ నిన్ను కూడా అందరూ పొగుడుతూ ఉండిన జీవితమేమో ఒకప్పుడు నీది. కానీ దావీదు జీవితాన్ని మనం అలా చూసుకుంటే తన బలము తగ్గిపోయింది, తన పౌరుషం తగ్గిపోయింది, తన పరిస్థితులు మారిపోయాయి, తన స్థితిగతులు మారిపోయాయి. తన జీవితంలో అనేకమైన జల ప్రవాహములు పొంగు దావీదు మీదకు ప్రవాహం వలె వచ్చేసింది. దావీదు మునుగుపోతాడేమో, దావీదు రాజ్యం పోతుందేమో, దావీదు పని అయిపోయిందేమో అనుకున్న పరిస్థితులు వచ్చేసాయి. ప్రియ సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఒకప్పుడు నా జీవితం ఎంతో బాగుందండి, ఇప్పుడు నా జీవితం చూస్తే భయంకరం, ఇటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో నాకు జీవితం ఉంది, బలము తగ్గిపోయింది, శరీర బలం లేదు, ఆత్మ బలం లేదు, శోధనను జయించే ఆ పరిస్థితి లేదు, ప్రార్థనా జీవితం లేదు అని చెప్పి నీవు ఒకవేళ బాధపడుతున్నావేమో అన్నాడు. దావీదు జీవితాన్ని కూడా మనం చూసుకుంటే అట్లాగే ఉంది. జీవితానికి విలువ లేదు, బలము తగ్గిపోయింది, పాపములతో నిండా మునిగిపోయాడు. శాపాలు పెట్టేవారు కూడా దావీదుకి ఎదురుగా వచ్చి శాపాలు పెడుతున్నారు, రాళ్ళు రువ్వుతున్నారండి దావీదు మీద. ఎవరి మీద? ఒకప్పుడు మహారాజు ఏలా లోయలో గొలియాతును జయించిన దావీదు మహారాజును శాపాలు పెడుతున్నారు, ఎదురుగా వచ్చి రాళ్ళు విసురుతున్నారు దావీదు మీద. దావీదు జీవితం ఎలాగ అయిపోయిందో చూడండి. ఒకవేళ నీ యొక్క జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉండేది ఒకప్పుడు నీ జీవితం, కానీ మనుషులు రాళ్ళు రువ్వే విధంగా, మనుషులు చూడ నల్లని వానగా, యేసుప్రభువు కోసం రాయబడినట్లుగా స్వరూపము కానీ సొగసు కానీ లేదు, మనుషులు చూడ నల్లని వానిగా మారిపోయాడని, మనం అతన్ని అపేక్షించినట్లుగా ఏమీ కూడా అతనిలో లేదని దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా నీ జీవితం కూడా మనుషులు నేను చూచి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారేమో, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, నీ స్నేహితులు నీ యందు నమ్మిక ఉంచకుండా నీతో స్నేహం చేయడం మానేశారేమో, ఒకప్పుడు నిన్ను పొగిడిన వారే రాళ్ళు రువ్వుతున్నారేమో, శాపాలు పెడుతున్నారేమో. ఏ నోరులైతే ఒకప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి అద్భుతముగా పొగిడిన నోళ్ళే ఇప్పుడు శాపాలు పెడుతున్నాయేమో. ఇటువంటి పరిస్థితులు ఏలా లాంటి లోయల్లో శిఖరపు అనుభవాలన్న దావీదు జీవితం ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన షీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను.
అబ్షాలోమును తన కుమారుడు రాజ్యాన్ని చేజెక్కించుకుంటున్న క్రమంలో, కుట్ర పన్నుతున్న క్రమంలో, అటువంటి పరిస్థితుల్లో రాజభవంతిని, ప్యాలెస్ని విడిచిపెట్టి దావీదు రాజు మరియు అతని సైనికులు, కొంతమంది సేవకులు, కొంతమంది అందరూ బయలుదేరి కొండల ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక కొండ శిఖరం దగ్గరికి వచ్చారట. దావీదు ఎక్కడ ఉన్నాడంటే నిజానికి కొండ శిఖరం దగ్గర. 2 సమయాల 16 దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత ఆ కొండ శిఖరం దగ్గర భయంకరమైన లోయల్ లాంటి పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు ఇదే దావీదు ఏలాంటి లోయల్లో శిఖరపు అనుభవాలు ఉన్నాడు, కానీ ఇప్పుడు శిఖరపు అనుభవాల్లో ఉన్నట్లుగా అందరికీ కనిపిస్తున్నాడు, కానీ ఎలా లాంటి లోయల్లో నడుస్తున్నాడు. చూడండి ఏమైంది కొండ శిఖరం దగ్గర. 2 సమయాల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకులకు గెరా కుమారుడైన షిమి అనే ఒక వ్యక్తి, సౌలు కుటుంబీకుడట, గెరా కుమారుడట షిమి అని ఒకడు వచ్చాడు, బయలుదేరి వచ్చాడు. ఏం చేస్తున్నాడు? అతడు వెంట నడుచుచు దావీదును శపించాడు. ఒకప్పుడు గొలియాతు ఇలాగే శపిస్తే ఒడిసెలు తీసి ఒక దెబ్బ కొట్టగానే గొలియాతు బోర్ల పడ్డాడు. గొలియాతు కత్తి తీసి చంపిపడేశాడు దావీదు. ఇప్పుడు ఇదే దావీదు కొండ శిఖరం దగ్గర ఉన్నాడు, కానీ ఏమాత్రం కూడా ఏం చేయలేని పరిస్థితి. షిమి వచ్చాడు. అతడు వెంట నడుచుచు దావీదుని ఏం చేశాడంటే శపిస్తున్నాడట. ఎవరిని శపిస్తున్నాడు? దావీదును. మీరు అర్థం చేసుకుంటే ఒకప్పుడు దావీదు జీవితం ఎలా ఉంది, ఇప్పుడు దావీదు జీవితం ఎలా మారిపోయింది మనం అర్థం చేసుకోవచ్చు. నీ జీవితం కూడా శాపాలు పెట్టే ప్రజలు, నీ జీవితం కూడా వైఫల్యంతో, నిరాశతో, ఫెయిల్యూర్స్తో, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, సక్సెస్ లేని పరిస్థితుల్లో, నీ జీవితం అవమానంతో, నిందలతో, వేదనతో కృంగిపోయి, అయ్యో ఒకప్పుడు నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నా జీవితం ఎలా మారిపోయిందని చెప్పి నువ్వు ఒకవేళ చింతిస్తున్నావేమో. మనం చూస్తే 2 సమయాల కింద 16వ అధ్యాయం 6వ వచనంలో, అతడు దావీదు పక్కనే నడుస్తూ నరహంతకుడా, దుర్మార్గుడా ఏమంటాడండి? ఈ షిమి అనే వ్యక్తి దావీదుని ఏమంటున్నాడు? ఫస్ట్ శపిస్తున్నాడు. వెంట నడుస్తూ వచ్చి శపిస్తున్నాడట. అయ్యో రాజు పక్కన సేవకులు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు, ఏమన్నా చేస్తారేమో అనే అసలు ఆలోచన లేదు షిమికి. వెంట నడుస్తూ వచ్చి శపిస్తూ వచ్చాడు. తర్వాత వచనంలో ఏమన్నాడంటే నరహంతకుడా అంటున్నాడు, దుర్మార్గుడా అంటున్నాడు దావీదును. చీపో అంటున్నాడు దావీదుని. రాజ్యాధికారం కోసం నువ్వు తరిమి వేసిన సౌలు కుటుంబం వారి ఉసురు యెహోవా నీపై రప్పించాడు. రాజ్యాధికారం కోసమట దావీదట సౌలు కుటుంబాన్ని చంపేశాడట. ఆ ఉసురట దావీదు మీద ఇప్పుడు తగులుతా ఉంది. దేవుడు ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాడు అని ఆ షిమి మాట్లాడుతున్నాడు. నిజానికి ఇదంతా షిమి మాట్లాడుతున్న మాటలని అబద్ధపు మాటలే, అజ్ఞానపు మాటలే. నిజానికి దావీదు సౌలు కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు, మెఫీబోషెతును ఎంతో ప్రేమించాడు, యోనాతాను ఎంతో ప్రేమించాడు, తను చంపాలి అనుకున్న సౌలును కూడా ఎంతో ప్రేమించాడు. సౌలు కుటుంబానికి దావీదు ఏ హాని చేయలేదు, కానీ దావీదు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకో చెప్పను అన్నాడు షిమి. నరహంతకుడా, దుర్మార్గుడా అంటుంటే నిజమే, సౌలు కుటుంబాన్ని నేనేం చేయలేదు, కానీ సౌలు కుటుంబ విషయంలో నేను నరహంతకుడిని కాకపోవచ్చు, కానీ నేను దుర్మార్గుడిని కాకపోవచ్చు, కానీ ఊరియా విషయంలో, ఏ స్త్రీతో అయితే పాపం చేస్తున్న బెత్షెబా అనే స్త్రీతో, ఆ బెత్షెబా భర్త ఊరియా విషయంలో నేను నరహంతకుడినే. నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేస్తుంది. ఆ ఊరియా విషయంలో నేను నరహంతకుడినే. ఆ ఊరియా విషయంలో నేను దుర్మార్గంగా ప్రవర్తించిన వారు నేను. దావీదుకి యొక్క మనస్సాక్షి ఆ మనసును, గుండెను పిండేస్తుంది దావీదుకి. ఏమనలేకపోతున్నాడు దావీదు. కొన్నిసార్లు అండి మన జీవితాల్లో, మన జీవితం ఎలాగుండాలి, ఎలాగ మారిపోతుందో తెలుసా? ఎలాగో ఉండాల్సిన జీవితం ఎలాగో ఉంటుంది. ఎందుకో తెలుసా? మన జీవితాల్లో తప్పులను బట్టి, పొరపాట్లను బట్టి, పాపాన్ని బట్టి. అన్నాడు దావీదు జీవితం కొండ శిఖరపు అనుభవంలో ఉన్న షిమి లాంటి వ్యక్తి వచ్చి నరహంతకుడా అంటూ, దుర్మార్గుడు అంటూ దావీదును దూషిస్తూ ఉన్నా సరే దావీదు తిరిగి ఏమీ అనలేని పరిస్థితుల్లో ఎందుకు ఉన్నాడు అంటే, దావీదు తన జీవితంలో నిజంగా తప్పులు, పొరపాట్లు కలిగి ఉన్నాడు. చూడండి దావీదు ఏమంటున్నాడు? 2 సమయాల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. అందుకు రాజు పక్కనున్న సేవకులు అంటున్నారట, దావీదు రాజా చెప్పండి ఒక మాట, చంపేస్తాం, చచ్చిన కుక్క వంటి వీడు నిన్ను దూషిస్తున్నాడా అని చెప్పి అంటూ ఉంటే దావీదు రాజు అంటున్నాడు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు?
వానిని శపింపనీయుడి. శపింపనివ్వండి వాణ్ణి. ఆ షిమి అనే వ్యక్తిని నన్ను శపింపనివ్వండి, పర్వాలేదు. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగును ఎందుకు చేయుచున్నవని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని దావీదు చెప్పి సైలెంట్ అయిపోయాడండి దావీదు. మన జీవితాల్లో కూడా మనుషులు ఒకవేళ మన దగ్గరికి వచ్చి నువ్వు ఎలా చేసావు అని చెప్పి మనల్ని ఒకవేళ ఎత్తి చూపించి మాట్లాడినప్పుడు నేను చేయలేదని చెప్పి ఒకవేళ మనం అనొచ్చు. కానీ మరొక విషయంలో తప్పులు పొరపాట్లు, దాదాపు అటువంటి పొరపాట్లు, వారు ఏదైతే నేరారోపణ చేస్తున్నారో వారి విషయాలు నువ్వు చేసి ఉండకపోవచ్చు. కానీ ఇతర పరిస్థితుల్లో, ఇతర సందర్భాలు, ఇతర సమయాలు, ఇతర మనుషుల దగ్గర నువ్వు చేసి ఉన్నప్పుడు మౌనంగానే ఉండాలి. మాట్లాడడానికి ఏమాత్రం కూడా అర్హత లేదు. దావీదు ఈ విషయాన్ని గ్రహించాడు, సైలెంట్గా మారిపోయాడు. ఊరియా విషయంలో తాను చేసిన దుర్మార్గపు పనులన్నీ గుర్తొస్తున్నాయి. దేవుడే అనుమతిస్తున్నాడు. షిమీ నన్ను తిట్టేటట్లుగా దేవుడే అనుమతిస్తున్నాడు. సరే, నేను పడతాను. కానీ ఒక మాట దేవుడు చెప్పుకున్నాడండి. ఒక మాట దావీదు చెప్పుకున్నాడు. ఏంటంటే తన సంగతిని దేవుడికి అప్పచెప్పుకున్నాడు. ఈరోజు నీ సంగతి ఏదైనా సరే దేవునికి అప్పచెప్పుకుంటే నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఏమంటున్నాడు చెప్పనన్నాడు దావీదు 2 సమూయేలు గ్రంథం 16:12 మనం చూస్తే, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. దావీదు అంటాడు, నా పరిస్థితిని, నా శ్రమను మనుషులు అర్థం చేసుకోలేరు. నన్ను నేనే ఏంటి పరిస్థితి అన్నట్లుగా నాకే నా పరిస్థితి అర్థం కావట్లేదు. కానీ నా పరిస్థితిని ఎవరితో చెప్పుకుంటానంటే నా దేవుడితో చెప్పుకుంటాను. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, నా దేవుడు నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో, దేవుడు నాకు మేలు చేస్తాడేమో అని చెప్పి ఆ రోజు దావీదు మౌనంగా అయిపోయాడు. అన్నాడు దావీదు చెప్పిన మాటలే దేవుడు నెరవేర్చాడు. ఆమేన్. ఏ దావీదైతే తన జీవితం ఎలా ఉండేది, ఎలా మారిపోయింది, తన జీవితం ఎలా ఉండేది, ఎలాగా తన బ్రతుకు మారిపోయిందని చెప్పి బాధపడుతున్న దావీదు తిరిగి యెరూషలేముకు వచ్చాడు. తిరిగి మరలా రాజు అయ్యాడు. తిరిగి మరలా ప్రజలు అంగీకరించాడు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, నీ జీవితం ఎలాగే ఉండేది, ఎలాగో ఉండాల్సిన నీ జీవితం ఎలాగో ఉందా? ఎక్కడో ఉండాల్సిన నీ జీవితం ఎక్కడో ఉందా? ఆశీర్వాదము కోల్పోయి శాపముతో, తిట్లతో, శాపములతో, మనుషులు చేదరింపుతో, అవమానంతో, దుఃఖముతో ఒకవేళ నడుస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మునుపటి కంటే దేవుడు నీకు అధికమైన మేలు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానంటున్నాడు. మునుపటి కంటే దావీదును దేవుడు ఎంతగానో దీవించాడు, ఎంతగానో బ్లెస్ చేశాడు. అనేకమైన అద్భుత కార్యాలు దావీదు జీవితంలో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు నీ యొక్క స్థితిగతి కూడా ఎలా ఉందో దేవునికి చెప్పు, దేవా నా జీవితం ఈ విధంగా ఉందయ్యా, ఎలాగా ఉండాల్సిన జీవితం ఎలాగుందయ్యా, మునుపటి కంటే నాకు అధికమైన మేలు చేయ అని చెప్పి నువ్వు అడిగితే తప్పనిసరిగా దేవుడు నీ యొక్క జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క బ్లెస్సింగ్ బ్రెడ్ని బట్టి మీకు వందనాలు. ప్రియ తండ్రి, ప్రభువా నాయన, మా జీవితాల్లో నాయన చాలాసార్లు ఎలాగో ఉండాల్సిన వ్యక్తిని, ఎక్కడో ఉండాల్సిన వ్యక్తిని, ఎంతో ఆశీర్వదించబడాల్సిన వ్యక్తిని, ఎంతో దీవించబడాల్సిన వ్యక్తిని, నా జీవితం ఏంటి, అయ్యో ఇలా అయిపోయింది అని బాధపడుతున్నవారు, వేదన పడుతున్నవారు, కృంగిపోతున్నవారు, ఆత్మహత్య శరణము అని చెప్పి భావిస్తున్నవారు, వేదనతో కృంగుదలతో ఉన్నవారు, దేవా ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. వారి జీవితాలను బాగు చేయండి అయ్యా. మునుపటి కంటే అధికమైన మేలు వారి జీవితాలు జరిగించండి అయ్యా. ప్రియ తండ్రిని దేవా, ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి జీవితాలను బాగు చేసి, వారి తప్పులు, వారి కల్మషాలు నీ అమూల్యమైన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మునుపటి కంటే అధికమైన మేలు చేస్తామని ఆశతో ప్రార్థిస్తున్నామయ్యా. నీ కార్యాలు జరిగించమని తండ్రి వేడుకుంటూ ఈ యొక్క బ్లెస్సింగ్ బ్రెడ్ని మీరు బ్లెస్ చేసి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన ప్రభావవంతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి మీరు ధ్యానిస్తూ ప్రభువుకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ ప్రభువుకు దగ్గరగా సమీపస్తులుగా చేరండి. ప్రతిదినం కూడా ఇక బ్లెస్సింగ్ బ్రెడ్ మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్రతిదినం కూడా మానకు చూడండి. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో ఇది మేలు చేస్తుంది. మరలా రేపటి దినం మరలా కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.